హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్షా క్రాఫ్ట్స్. ఈరోజు అయితే బ్యూటిఫుల్ హోమ్ డెకరేటివ్ ఐటెంని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇది వాల్ డెకరేషన్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా A4 షీట్ పేపర్ని బ్లాక్ కలర్ తీసుకొని దాన్ని 4 పార్ట్స్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న పేపర్స్ని అయితే మనము స్టిక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దీనికైతే మనకి 7 స్టిక్స్ అయితే అవసరం అవుతాయి. ఇట్లా మనం పేపర్స్ని కట్ చేసుకున్నాం కదా, వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిక్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 7 స్టిక్స్ అయితే సరిపోతాయండి. వీటితోనే మనము వాల్ డెకరేటివ్ ఐటెంని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఫైనల్గా స్టిక్స్ అన్నిటిని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనము ఫోల్డ్ చేసుకొని స్టిక్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫైనల్గా 7 స్టిక్స్ని మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒక 4 స్టిక్స్ని అయితే తీసుకోవాలి. ఆ 4 స్టిక్స్ని తీసుకొని వాటిని డైమండ్ షేప్లో అయితే మనం అంటించేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని డైమండ్ షేప్లో పెట్టుకొని అటాచ్ చేసేయడమే. ఇలా మనకి డైమండ్ షేప్ అయితే రెడీ అయిపోతుంది. దీనికైతే నేను గ్లూ గమ్ అయితే యూస్ చేశానండి. ఫెవికాల్ కూడా యూస్ చేసుకోవచ్చు, కాకపోతే అది అంటుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అదే గ్లూ గమ్ అయితే తొందరగా స్టిక్ అయిపోతుంది కదా. సో ఫైనల్గా ఇలా మనం డైమండ్ షేప్ అయితే పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే ట్రయాంగిల్ షేప్లో అయితే పెట్టుకోవాలండి. ఇట్లా అటువైపు ఒకటి ఇటువైపు ఒక స్టిక్ పెట్టుకొని కింద వైపుకి ఒక స్టిక్ పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 స్టిక్స్ని అంటించేసేసి వాటిని రెండింటిని కలిపేయాలి. తర్వాత కింద వైపుకి అయితే ఒక స్టిక్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి ట్రయాంగిల్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇవి గ్లూ గమ్ అంటించేసి ఒక 5 సెకండ్స్ మనం అలా పట్టేసుకొని ఉంచేస్తే అది స్టిఫ్గా ఉండిపోతుందంట. ఉండిపోతుంది, ఏమి ఊడిపోదు. ఇలా ఫైనల్గా మూడింటిని ఒక చోటుకైతే అటాచ్ చేస్తే మనకి ట్రయాంగిల్ షేప్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం డైమండ్ షేప్ ఒకటి, ట్రయాంగిల్ షేప్ అయితే ఒకటి ఇలాగా పెట్టేసుకున్నాం అనమాట. ఇలా ఫైనల్గా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదా, ఆ షేప్ లాగే మనం ఒక కార్డ్బోర్డ్ని అయితే కట్ చేసుకొని దానికి అంటించేసేసుకోవడమే. సేమ్ ఆ ట్రయాంగిల్ షేప్ ఎంత ఉందో మనము కార్డ్బోర్డ్ని కూడా అంతే కట్ చేసేసుకొని దానికి మనకి ఇష్టమైన కలర్ అయితే మనం వేసేసుకోవచ్చు. నేనైతే పింక్ కలర్ అయితే వేసేస్తున్నానండి. మీరు మీకు ఇష్టమైన కలర్ అయితే వేసేసుకోవచ్చు. ఇది ఇంత సింపుల్గా కనిపిస్తుంది, కానీ వాళ్ళకి డెకరేషన్ చేస్తే చూడటానికి లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం వేస్ట్ అనుకునే పడేసే ఐటమ్స్తోని ఇంట్లో ఈజీగా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటివి మనం బయట కొనాలంటే కాస్ట్ చాలా ఎక్కువ చెప్తారు కదా, అలా కాకుండా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా అయితే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో ఫైనల్గా మనం ప్రిపేర్ చేసుకున్న ఐటెం ఉంది కదా, దాన్ని ఐటెంకి అయితే మనము ఆ కార్డ్బోర్డ్, ఆ ట్రయాంగిల్ కార్డ్బోర్డ్ని అయితే అంటించేసేసుకోవడమే. ఇలా మనం అంటించేసుకుంటే మనకైతే ఇది వాల్ డెకరేటివ్ ఐటమ్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ కదా. ఇలాంటివి అయితే నేను 2 ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ 2 ప్రిపేర్ చేయడానికి కూడా కనీసం ½ అన్ అవర్ టైం కూడా పట్టలేదండి. చాలా బాగుంది. వాల్కి డెకరేషన్ చేస్తే నీట్గా కూడా ఇంకా అట్రాక్టివ్గా చాలా బాగా అనిపించింది. సో మనము ఎక్కడైనా పెయింటింగ్ మిస్ అయినా కూడా మనము నెక్స్ట్ కార్డ్బోర్డ్ని అంటించిన తర్వాత కూడా మనం ఎక్కడన్నా మిస్ అయిన దగ్గర కూడా మనం పెయింట్ వేసేసుకోవచ్చు అనమాట. ఇలా సో నేను వీటిని వాల్కి కూడా డెకరేషన్ చేసి చూపిస్తున్నాను అండి. వీటిపైన మనం చిన్న చిన్న ఫ్లవర్ వాజెస్ని పెట్టేసుకుంటే లుక్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఈ రెండింటిని నేను వాల్కి అయితే స్టిక్ చేశాను. మనం వాల్కి ఏదన్నా స్టిక్ సీలలు అలాంటివి ఉంటాయి కదా, వాటికి అయినా వీటిని హ్యాంగింగ్ చేసుకోవచ్చు, లేకపోతే వీటికే గ్లూ గమ్ అంటించేసేసి వాల్కి అయితే స్టిక్ చేసుకోవచ్చు. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. నేను వాటి మీద చిన్న చిన్న ఫ్లవర్ వాజెస్ పెట్టేశాను. ఇవి కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ క్రాఫ్ట్ అనేది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. నెక్స్ట్ అయితే బ్యూటిఫుల్ సన్ఫ్లవర్ని అయితే ప్రిపేర్ చేశాను. ఇది కూడా చూడటానికి లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇది ఏదైనా ఫెస్టివల్ టైం అప్పుడు వాల్ బ్యాక్ సైడ్ డెకరేషన్కి, లేకపోతే మనము బేబీస్కి 1 మంత్కి 2 మంత్స్కి అలా మనం ఫొటోస్ షూట్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి టైంలో కూడా ఈ ఫ్లవర్స్ అనేవి మనకి ఫోటోషూట్కి చాలా యూజ్ అవుతాయి అనమాట, డెకరేటివ్గా ఐటమ్గా. ఇలా మనము ఎల్లో కలర్ పేపర్ని తీసుకొని వాటిని ఇట్లా చిన్న చిన్న పేపర్స్ లాగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని ఫోల్డ్ చేసేసి గమ్తో అంటించేసేసుకుంటే మనకి పెటల్స్ అయితే రెడీ అయిపోతాయండి. ఇలా మనము ఎంత ఫ్లవరు చేసుకోవాలనుకుంటున్నామో అన్ని పెటల్స్ని అయితే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడమే. సో ఫైనల్గా మనము కట్ చేసుకున్న పేపర్స్ అన్నిటినీ పెటల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, కానీ చూడటానికి లుక్ అయితే చాలా బాగుంటుందండి. స్కూల్లో డెకరేటివ్ ఐటమ్గా కూడా ఇది చాలా
మంచిగా అనిపిస్తుంది. ఏదన్నా ఫంక్షన్‌లప్పుడు టీచర్స్ డే మనము జరుపుతూ ఉంటాం కదా! చిల్డ్రన్స్ డే జరుపుతూ ఉంటాము. అలాంటి డెకరేటివ్ చేస్తూ ఉంటాం కదా స్కూల్‌లో. అలాంటప్పుడు కూడా ఈ డెకరేటివ్ ఐటెమ్ అనేది ఈ ఫ్లవర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ పెటల్స్ అన్నిటిని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కార్డ్‌బోర్డ్‌ని సర్కిల్ షేప్‌లో కట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసిన పెటల్స్ అన్నిటిని ఆ సర్కిల్‌కి అయితే అంటించేసేయడమే. స్టెప్స్ వైజ్‌గా అంటించేసుకోవడమే. ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత సెకండ్, థర్డ్ స్టెప్స్ లాగా మనము ఆ పెటల్స్ అన్నిటిని అంటించేసేసుకుంటే మనకి బ్యూటిఫుల్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుందండి. సన్‌ఫ్లవర్‌కి అయితే మనకి మిడిల్‌లో బ్లాక్‌గా ఉంటుంది కదా! దానికోసం అయితే నేను ఆవాలను అయితే తీసుకున్నానండి. అవైతే చిన్న చిన్న డాట్స్ లాగా చూడటానికి లుక్ బాగా కనిపిస్తాయి కదండీ! ఈ పెటల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఆ మిడిల్‌లో అయితే బ్లాక్ కలర్ ఆవాలు పెట్టిన తర్వాత లుక్ అయితే ఇంకా చాలా బాగా అనిపించింది. రియల్ సన్‌ఫ్లవర్ అనే ఫీల్ అయితే వచ్చేసిందండి. మీరు కూడా ఇలాంటి ఫ్లవర్స్ ఇంట్లో ట్రై చేయండి. ఇవే కాదండి, వేస్ట్‌గా పడేసే ఐటెమ్స్‌తో నేను హోమ్ డెకరేటివ్ ఐటెమ్స్‌ని చాలా ప్రిపేర్ చేశాను. ఆహ్, ఆహ్, ఎక్ ఏ వస్తువైనా బయట కొనకుండా మన ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. నేనైతే చాలా ఇంట్లో యూజ్‌ఫుల్ అయ్యే ఐటెమ్స్‌ని చాలా నేను ప్రిపేర్ చేసి నా యూట్యూబ్ ఛానల్‌లో అయితే పోస్ట్ చేశాను. ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే లైక్ చేయండి. అవి యూజ్‌ఫుల్ అనుకుంటే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్‌గా ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. స్టిక్‌ను కూడా మనం ప్రిపేర్ చేసుకున్నాము. కలర్ పేపర్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని మనం స్టిక్ లాగా ప్రిపేర్ చేసుకున్నాము. నెక్స్ట్ లీవ్స్‌ని కూడా ప్రిపేర్ చేశాను. లీవ్స్‌ని అయితే కట్ చేసిన తర్వాత అనిపించింది కొంచెం ఇంకా పెద్ద సైజ్ చేసుంటే బాగుండేదేమో అనిపించింది. సో, లీవ్స్‌ని కూడా ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఆ స్టిక్‌కి లీవ్స్‌ని అటాచ్ చేయడమే అండి. చాలా సింపుల్ ప్రాసెస్ కదా! సో, ఈసారి మీరు ఇది ప్రిపేర్ చేసేటప్పుడు లీవ్స్‌ని అయితే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి. అప్పుడు లుక్ అనేది ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఫైనల్‌గా అయితే మనకి ఫ్లవర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా మనము హోమ్ డెకరేటివ్ ఐటెమ్స్‌ని ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ఉన్నాయండి 2 డెకరేటివ్ ఐటెమ్స్? చూసారు కదా! మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ డెకరేటివ్ ఐటెమ్స్ బాగున్నాయా లేదా అనేది కామెంట్‌లో నాకు చెప్పండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.